థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ వసంతిక దివ్యగా మన ముందుకు వస్తుంది. సో తను మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే, వీడు స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు అంతా ఎగిరిపోయింది ఏమేదైతే ప్రిపేర్ అయ్యానో. ఒకటే చెప్పగలుగుతాను, థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్కి అండ్ ఆర్ డిఓపి సార్. నా ప్రతి ఫ్రేమ్లో ఎంత క్యూట్గా చూపించినందుకు నన్ను, అండ్ ఆర్ ప్రొడ్యూసర్ బను అన్న. నా ఎప్పుడు అలా ప్రొడ్యూసర్ లాగా లేకుండే, బీన్ అ రోల్ మోడల్. థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ వాసుకి గారి గురించి మాట్లాడాలంటే, చాలా మా అమ్మకి చాలా సిమిలర్ అనిపిస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ డే కలిసినప్పుడు అంత క్లోజ్గా మాట్లాడతారు అనుకోలేదు. బట్ మీ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మౌలి. మౌలి ఇంత సైలెంట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సెట్స్లో స్టార్టింగ్లో చాలా సైలెంట్ ఉంటుండే, బట్ మెల్లగా చాలా 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 నవ్విపించాడు మమ్మల్ని. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నా తమ్ముడు, నాట్ రోహన్, నా తమ్ముడు. ఈవెన్ నాకు తమ్ముళ్ళు లేరు, బట్ హీస్ బీన్ మై రియల్ బ్రదర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూడండి, వాచ్ #90s ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. రోజుకి ₹1 మాత్రమే. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వసంతిక. ఇప్పుడు మౌలికి ఇచ్చేద్దాం. రఘుగా మన ముందుకు వస్తున్నారు తను. హలో, నాకు కూడా ఇంతే నర్వస్గా ఉంది, కానీ బయటకి ఆడట్లేదు అంతే. రోహన్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మైక్. యా, దా పెద్ద మనిషి. ఇంకా గట్టిగా అంట. హలో హలో, పని చేస్తుంది. ఓకే. ఇంకా 6 రోజులు ఉంది ఈ 90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడానికి. నాకు టెన్షన్గా ఉంది. అరే అరే, ఇది ఏంటి ఇప్పుడు? అక్కడంతా నవ్విస్తున్నాడు, ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓదార్చాలండి, ఏం చేయాలి? ఇంకో సిరీస్ ఇవ్వాలి వీడికి. చాక్లెట్లు వేసి దాటిపోయాడే. అదే కదా. నేను ఏదైనా ఎమోషనల్గా మాట్లాడినా కానీ వెంటనే కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం. అంత బాగా చేస్తాడు. రాయ్. ఓకే, ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే గేట్ పాపి. ఇది ఆడతా. నువ్వే హీరో. నేను చెప్తున్నా కదా ఈ మాట. నేను చెప్తున్నా, నువ్వే హీరో. దంచు దంచు దంచు. నాకు ఎప్పుడు ఇంత అరే, ఏజ్ కంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటాడే వీడు. నేనున్నా కానీ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నేనున్నా మాట్లాడు మాట్లాడు. నేనున్నానుగా, నేనున్నా మాట్లాడు మాట్లాడు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే. ఆదిత్య అన్న మంచి రోల్ ఇచ్చారు నాకు. వెరీ నైస్, వెరీ నైస్. అరే, డబ్బులు ఇచ్చినోడి గురించి కూడా చెప్పాలి. చెప్పు 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 చెప్పురా. చెప్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ సిరీస్ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేరా. ఇంకా ఇది ఏడుపు కాదు, మరి ఎక్కిళ్ళ. ఇది మరీ 300 కాదు కాబట్టి ఒక్క రోజుకి ₹1 కడితే సరిపోద్ది. అది ఏయ్ ఏయ్ ఏం కదే. నా యాక్టింగ్ కంటే కట్టు తీసుకోతాడు, ఏడుపు తగిలింది నీ ఇష్టం. ఏరా కానీ చెప్పా. నా యాక్టింగ్ కంటే నా లవ్ ట్రాకే బాగా నచ్చింది మీకు. నెక్స్ట్. లేదు ఆగండి ఆగండి. ఇంకా నాకు 90s గురించి అంత తెలియదు, కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నను అబ్జర్వ్ చేయడం, ఎందుకంటే అన్న రోల్ కదా ఇది. అన్నను అబ్జర్వ్ చేయడం, అన్న వాక్, అన్న మాట్లాడటం, అన్న మాట్లాడడం, అన్న దగ్గర నుంచి ఈ పర్టికులర్ 90s అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంకా అంతే. చెప్తున్నా. శివాజీ గారి గురించి నా హాస్టల్లో మాట్లాడతా. మౌలి అన్న నా గొంతు
చెప్పు ఏం కాదు చెప్పు. మౌలి అన్న దగ్గర నుంచి చాలా కామెడీ ట్రాక్ నేర్చుకున్నాను. ఓకే 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 ఏం కాదు చెప్పు కూల్ ఏం కాదు చెప్పనండి. ఇంకా ఇదే సరదాగా ఉంటుంది. అక్క మోక్ష అక్క దగ్గర నుంచి అంటే నాకు అక్క లేదు కాబట్టి అక్కతో నిజమైన అక్కతో ఎలా ఉండాలో అరే లేదు 2 minutes. మాట్లాడు. దాని తర్వాత వాసుకి గారు ఇంకా శివాజీ గారి దగ్గర నుంచి ఏమంటారు ఏదట ఏం కదరా ఏదరా ఫుల్ సపోర్ట్ ఉన్నారా నీకు. వాసుకి గారి దగ్గర ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. అందులో నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే పాట్ పెట్టేసేసి ఒక్క టేక్లో అయిపోయింది వాసుకి గారి. అక్కడ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. శివాజీ గారి డైలాగ్ డెలివరీ చెప్పాలి కాదు, ఒక్కడ ఏడుస్తుంటే ఇంతమంది నవ్వుతారన్న విషయం ఇప్పటివరకు తెలియదు నాకు. వాటర్ చెప్పు ఏం కాదు చెప్పని. శివాజీ గారి దగ్గర నుంచి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను. ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేరా అంతే. ఇంకా Jan 5th 90s అనే సూపర్ వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. పర్ డేకి 1 రూపీ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. టాటా బాబాయ్. మా అమ్మ మొత్తానికి కంప్లీట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ వసంతిక దివ్యగా మన ముందుకు వస్తుంది. హలో, నాకు కూడా ఇంతే నర్వస్గా ఉంది, కానీ బయటకి ఆడట్లేదు అంతే. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ ఆదిత్య. అసలు నేను ఫస్ట్ టైం నరేషన్ విన్నప్పుడు ఎప్పుడు అంత బ్యూటిఫుల్ నరేషన్ వినలేదు. ఈజ్ ఎ బ్యూటిఫుల్ నరేటర్. అసలు వింటూ ఉండాలనిపిస్తుంది. అసలు ప్రతి సీను ప్రతి ఎపిసోడ్ వింటుంటే ఇది మా అమ్మ ఇది మా నాన్న అని ప్రతి దానికి రిలేట్ అవుతూ ఉంటాం. సో నేను ఆల్మోస్ట్ 90s కిడ్ కాకపోయినా, సో నాలాంటి 90s కిడ్లు అందరూ ప్రతి సీన్ రిలేట్ చేసుకునే విధంగా ఉంటుందని నేను ఐఎమ్ 100% ష్యూర్. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ జస్ట్ ఫర్ దాట్. సో అండ్ నెక్స్ట్ అజీమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు వెరీ బ్యూటిఫుల్ ప్రతి సీన్. అసలు ఇదేంటి మలయాళం సినిమాలో ఉందండి, ఇది మన సినిమానా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. క్రేజీ వర్క్ అసలు. అండ్ నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్ శివాజీ గారు అండ్ వాసు గారు సో మచ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో చేయడం ఐ వాజ్ సో టెన్స్ ముందైతే, కానీ దే ఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్రీ, వెరీ ఫన్. శివాజీ గారు అయితే క్రేజీ కామెడీ టైమింగ్ సెట్లో కానీ సిరీస్లో కానీ, అది మీరు ట్రైలర్లో అంత కనిపించట్లేదు కానీ సిరీస్లో క్రేజీ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఒక స్పెషల్ కామెడీ టైమింగ్. యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద సిరీస్ ఓన్లీ. వాసుకి గారు అయితే మదర్ ట్రీట్మెంట్ ఓన్లీ. సెట్లో మా అందరికీ నేను కిడ్ కాకపోయినా నాతో కలిపి కిడ్స్తోనే కలిసిపోయాడిని. మా అందరికీ ట్రీట్మెంట్ సైలెంట్ కూడా సేమ్ మా మదర్ లాగే సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ నౌ. క్రేజీ. నా బ్రదర్ అండ్ మై సిస్టర్. సో రోహన్ అయితే నా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ మా అందరికన్నా. సో ఈడు చేసిన సినిమాలు నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలీదు, అన్నీ చేసాడు వాడు. ఆడ ఎక్స్పీరియన్స్ ముందు మేము ఏం పనికిరాము కూడా అసలు. సో వాసంతిగా కూడా క్రేజీ చాలా మూవీస్ చేసింది. సలార్లో కూడా ఉంది, అన్ని సినిమాల్లోనే ఉంటుంది. సో దే ఆర్ లైక్ రియల్లీ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఓన్లీ. క్రేజీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ మేడం అండ్ నవీన్ మేడరం, వాళ్ళైతే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. అసలు నా ఏజ్ గ్రూపే కాదు, కానీ లైక్ ఫ్రెండ్స్. అసలు క్రేజీ కంఫర్టబుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దెమ్. అండ్ ఈటీవీ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్ అండ్ చాలా సపోర్ట్ చేశారు, లైక్ ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యా, అండ్ ఆల్సో మై హోల్ టీమ్ అందరికీ వెరీ థ్యాంక్స్. నేను అసలు ఏం మర్చిపోయాను అనుకుంటా. సో నాకు టెన్షన్గానే ఉంది. ఓకే. సో చూసేయండి ఈ సంక్రాంతికి. ఎప్పుడో ఒకసారి అసలు మన టీవీలో పెట్టుకొని ఫ్యామిలీతో మొత్తం చూసే సిరీస్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి.
ఈసారి వచ్చింది మీ ఫ్యామిలీతో వెరీ కంఫర్టబుల్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీ సంక్రాంతికి మీరు ఒక సినిమా చూశాక ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఈ సిరీస్ పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ యువర్ మామ్ అండ్ యువర్ డాడ్ విల్ లవ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ వెన్ ఇట్స్ ₹1 per day. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉందా? మరి ఎందుకురా నీకు? థ్యాంక్ యూ. ఇందాక టెన్షన్లో నా మెయిన్ పాయింట్